బాలు నాయక్ నమస్తే. నమస్తే సార్. సురేష్ నమస్తే. నమస్తే అంకుల్. బాగున్నారా? బాగానే ఉన్నా సార్. ఓకే ఓకే. సంవత్సరంన్నర అయిందా సార్ మీ తోట దగ్గరికి రాక? అవును సార్. పోయిన సంవత్సరం వచ్చాను. అవును సార్. ఓకే ఓకే. ఈ సంవత్సరం మీరు మొదటి నుంచి కూడా విత్తన శుద్ధి దగ్గర నుంచి కూడా మన సలహాలు సూచనలు పాటించారు. అవునవును. విత్తనానికి కూడా ఆర్పిఎస్ 76 తోటే విత్తన శుద్ధి చేశారు బాలు గారు. అవును సార్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీకు అంటే వేరుకులుడు వచ్చింది పోయిన సంవత్సరం, కంప్లీట్గా దెబ్బతిన్నది. అవును. మరి ఈ సంవత్సరం ఆర్పిఎస్ వాడారు, సాయిల్ గార్డ్ వాడారు. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది మీ తోట? మీ ఇప్పుడు చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి, మన తోట ఎలా ఉంది చెప్పండి బాలు గారు ఒక్కసారి. అవును సార్, మంచిగానే ఉంది సార్. సాయిల్ గార్డ్ కానీ మన ఆర్పిఎస్ కానీ ఈ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక్క మొక్క కూడా చావలే ఈ సంవత్సరం, ఒక చెట్టు కూడా పోలే సార్. ఓకే, పర్వాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే మంచిగానే అనిపించింది. 2 ఎకరాలకు 12 కట్టలు ఎక్కువ వాడలే నేను. ఓకే, ఈ మనం ఫెర్టిలైజర్ ఇక మొత్తం అదే వాడినా నేను. ఆర్పిఎస్ వాడా? ఆర్పిఎస్ వాడినా. ఓకే, సాయిల్ గార్డ్ ఆర్పిఎస్ అవే వాడినా. ఓకే ఓకే. పైన ఇమ్యూనో సిల్కో స్ప్రే చేశా. ఓకే. మీకు అంటే జనరల్గా మీ పక్క రైతులు, జనరల్గా మీ ఊళ్ళో వేరే ఊరు వాళ్ళు అంటే జనరల్గా బాలు మరి ఏం మందులు కొడుతున్నావు ఏందనేది అడుగుతున్నారా? బాలు అడుగుతున్నారు సార్, అడుగుతున్నారు. ఒక 2-3 రైతులకు చెప్పి వాళ్ళు కూడా తెచ్చేసారు. అంతేనా? ఓకే ఓకే. అంటే మీరైతే సాటిస్ఫైగా ఉన్నారా బాలు గారు? పర్వాలేదు సార్. అంతేనా? నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే మంచిగానే ఉంది సార్. ఓకే. ఇప్పుడు సురేష్, పోయిన సంవత్సరం కూడా నేను వచ్చాను నాన్న. పోయిన సంవత్సరం మీరు చాలా ఇబ్బంది పడ్డారు, నాన్నగారు మీరు అంతా బాగా. అసలు విల్ట్ వస్తా అంటే కంప్లీట్గా దెబ్బతినిపోయింది అంతా. కానీ ఈ సంవత్సరం మంచిగా సురేష్ మంచిగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళ నాన్న వారు మంచిగా కలిసి కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. సురేష్ చెప్పు నాన్న, పోయిన సంవత్సరం ఇప్పటికీ అంటే ఏం తేడా గమనిస్తున్నావు నువ్వు మన రైతులకు? పోయిన సంవత్సరం సార్ విల్ట్ వచ్చి మొత్తం చనిపోయింది సార్. ఓకే. ఈ సంవత్సరం ఎన్నో చావకుండా మంచిగా విల్ట్కు ఆపింది ఆర్పిఎస్ 76 సాయిల్ గార్డ్. ఓకే, వేయడంతో ఆగింది. ఓకే. క్రాప్ ఎట్లా పడ్డది బాలు గారు? ఇగో సార్ చూడండి సార్, క్రాప్ ఒకసారి క్రాప్ చూపెట్టండి. తోట కూడా నియత్తు పెరిగిందట్టుంది బాలు నాయక్. ఓకే ఓకే. ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్, ఇదంతా కూడా పచ్చదనం చూడండి. మొత్తం టోటల్గా పచ్చదనం అనేది ఎట్లా ఉంది, తోట అల్లకపోయింది మొత్తం టోటల్గా. బాలు నాయక్ మంచి రైతు, మంచి ఇంట్రెస్ట్ గల ఫార్మరు. ప్రారంభం నుంచోని కూడా మన సలహాలు సూచనలు పాటిస్తూ మంచి రిజల్ట్స్ అనేది ఇక్కడ రైతులు తీసుకుంటున్నారు. చూడండి మొత్తం టోటల్గా తోటలన్నీ కూడా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. కానీ ఈ రైతులు ఎంతో ఇంట్రెస్ట్ తోటి, అంటే వీళ్ళు చేసిన పని ఏమిటి అని అంటే భూమికి పెట్టుబడి పెట్టారు. భూమికి ఇప్పుడు రైతు మాటల్లో మీరు విన్నారు కదా, ఒక 12 బస్తాలు మాత్రమే నేను అడుగు మందులు వేసాను, మిగతాదంతా కూడా ఆర్పిఎస్ అదొక 20 లీటర్లు వేసారా? ఇక్కడ సార్ 20 లీటరు అంతేనా? ఫస్ట్ 12, మళ్ళీ ఒక మొత్తం 35 లీటర్ దాకా అయింది. 35 నుంచి 40 లీటర్లు విత్తన శుద్ధి కాంచని ఈ 2 ఎకరాలలో కంప్లీట్ చేశారు. అవును సార్. ఓకే. దాని యొక్క ప్రభావం ఎక్కడ చూపెడుతుంది అని అంటే ఇంకా ఇప్పుడు చూపెడుతుంది. ఇది ఫిబ్రవరి ఇప్పటికీ గ్రోతింగ్ అనేది ఉంటుంది. రైతు మాటలలో మేము చెప్పటం కాదు అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కంప్లీట్గా తోటలు చాలా వరకు డ్యామేజ్ అయినాయి, కానీ ఎటు చూసినా పచ్చదనం, క్రాపు మంచి. అమ్మా ఫిబ్రవరిలో కూడా మనం ఖమ్మం నుంచోని బయలుదేరి వస్తున్నాం, తోటలన్నీ కూడా పోయినాయి కదమ్మా. బాలు నాయక్ గారి తోట చూసిన తర్వాత ఏమనిపిస్తుందమ్మా మీకు? మేము ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే బాలు నాయక్ గారు లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పడ్డానని చెప్పడంతో ఖమ్మం వచ్చేసి ఆర్పిఎస్ ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చుకొని వాడుకున్నారు. మధ్యలో నేను ఒకసారి వచ్చేసి మీరు మళ్ళీ ఆపకండి, కంటిన్యూషన్ చేస్తేనే మీకు మళ్ళీ దాని చివరి వరకు దాని రిజల్ట్ తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సంవత్సరం అలా చేయకండి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చెప్పాను. దాన్ని అలాగే పాటించారు కాబట్టి ఈరోజు ఫిబ్రవరి నెలలో కూడా చాలా గ్రోతింగ్తో పచ్చికాయ, పింద, పండుగాయ, ఈగుర్లు ఎక్కడా కూడా తేడా లేకుండా తోట అనేది మనకి ఈక్వల్గా కనిపిస్తుంది. ఓకే. ఇంకా ఇక్కడ పచ్చికాయ ఉంది, పచ్చికాయ స్టెప్పుల వారీగా పండుగాయ అంతా కూడా క్రాప్ సెట్టింగ్.
అంటే రైతులు కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టపడేది కొద్దిగా టెక్నికల్గా గనక మలుచుకోగలిగితే మన బాలునాయక్ గారు చెప్పినట్టు రైతులు మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. రైతు మిత్రులారా, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. మెయిన్గా సమయపాలన. మీరు భూమికి పెట్టుబడి పెట్టండి. భూమికి పెట్టుబడి పెడితే భూమి మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకో భూమికి పెట్టుబడి పెట్టాడు, 40 లీటర్లు పెట్టుబడి పెట్టాడు అంటే 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి కాబట్టి రైతు మా మాటలు విన్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచి పచ్చదనం, గ్రోతింగ్, క్రాప్ అనేది కూడా ఉండటం జరిగింది మిత్రులారా. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. సాయిల్ గార్డ్ పోయిన సంవత్సరం అంతా కూడా విల్ట్ తోటి చాలా టోటల్గా పోయింది సార్, 2 ఎకరాల దాకా పోయింది. 2 ఎకరాలు పోయింది. చూడండి, రైతు సోదరులు ఏంటంటే విల్ట్ అనేది కూడా లేదు, ఎక్కడ కూడా విల్ట్ అనేది గ్యాప్ రాలే, ఎక్కడ కూడా తోట మంచి నీట్గా ఉంది. ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఇందులో